ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో ఉనికిలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి గత ప్రభుత్వం టీఎస్ అని నామకరణం చేసింది. ఆ పేరుతోనే అధికారిక కార్యకలాపాలని 10 ఏళ్ల పాటు కొనసాగాయి. టీఎస్ఐ అనే పదాన్ని ఖరారు చేయడంపై అప్పట్లోనే ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ అనే పదానికి టీజీ అని అబ్రివేషన్ పెట్టడమే సమంజసంగా ఉంటుందనే అభిప్రాయం వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం లెక్క చేయకుండా టీఎస్ అనే పదాన్ని ఫిక్స్ చేసింది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఇకపై టీజీ అని పిలవడమే సముచితంగా ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పేరు మార్పుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. ఇకపైన టీఎస్ అని పిలవడానికి బదులుగా టీజీ అని పిలిచేలా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నది. కేబినెట్ సమావేశం కోసం రూపొందించిన ఎజెండాలో దీన్ని ప్రాధాన్యత క్రమంలో తొలి వరుసలో పెట్టినట్టు తెలిసింది. ఇక నుంచి టీజీ అనే పదం ఉనికిలోకి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టడంతో పార్టీ పేరుకు సారూప్యంగా ఉండేలా టీఎస్ అనే పదాన్ని ఫిక్స్ చేశారన్న వ్యాఖ్యలు అప్పట్లో బహిరంగంగానే వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి టీజీ అనే పదాన్ని వాడేలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని గెజిట్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తే వాహనాల నెంబర్లతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల పేర్లు మారిపోతాయి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ అనేది వస్తుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇకపై టీజీపీఎస్సీగా మారుతుంది. తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ఇక నుంచి టీజీఆర్టీసీగా మారుతుంది. ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల పేర్లని టీజీతో మొదలవుతాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే చాలామంది విద్యార్థులు, తెలంగాణ వాదులు వారి బైక్లు, కార్ల నెంబర్ ప్లేట్లపై టీజీ అని ఇంకుతో రాసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లయితే అఫీషియల్గానే నెంబర్ ప్లేట్లపై టీజీ దర్శనమిస్తుంది.